నెక్స్ట్ అండి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ వెర్బల్ రీజనింగ్లో సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ టూస్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ విచ్ ఆర్ ఇఫ్ నైదర్ ప్రిసీడెడ్ బై 6 నార్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9 అంట. అంటే ముందు 6 ఉండకూడదు, వెనక 9 ఉండకూడదు. నైదర్ నార్, ఐదర్ ఆర్ అంటే రెండు ఉంటాయి, నైదర్ నార్ అంటే రెండు ఉండవని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్న క్వశ్చన్ హౌ మెనీ టూస్ ఆర్ దేర్. ఫస్ట్ ఎక్కడైతే మొదలైందో ప్యాటర్న్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. టూ హౌ మెనీ టూస్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ విచ్ ఆర్ నైదర్ ప్రిసీడెడ్ బై 6. ప్రిసీడెడ్ అంటే ప్రీఫైనల్ అంటే ఫైనల్ కంటే ముందు వచ్చేది, అంటే దీనికంటే ముందు వచ్చేది అంటే ఏమై ఉండదు, 6 కాకూడదు. నైదర్ ప్రిసీడెడ్ బై 6 నార్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9 అంటే దాని తర్వాత. ఫాలోవర్ అంటే వెనుకొచ్చేవాడిని ఫాలోవర్, నన్ను ఫాలో అవుతున్నాడు అంటారంటే వాడు వెనుకొచ్చేవాడిని ఫాలోవర్ అంటాడు. సో వెనుక వైపు 9 ఉండకూడదు, వెనుక వైపు 9 ఉండకూడదు అంటే ఏంటి, ఇక్కడ మిడిల్లో 2 ఉండాలి కానీ ముందు 6 ఉండకూడదు, వెనక 9 ఉండకూడదు. అట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ 2, ముందు 6 వెనక 9 లేదు. సో ఏంటి, ఇక్కడ ముందు 6 లేదు, వెనక 9 లేదు. సో ఇది యాక్సెప్టెడ్. తర్వాత 2కు బిఫోర్ 6 ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు. తర్వాత ఇంకో 2 చూసుకోండి, 2కు బిఫోర్ 9 ఉంది కానీ బిఫోర్, ఇది యాక్సెప్టబుల్ ఎందుకంటే ముందు 6 లేదు, వెనక 9 లేదు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 తీసుకున్నాను, 2 తీసుకునేది ముందు 6 ఉంది కాబట్టి ఇది యాక్సెప్టబుల్ కాదు. తర్వాత ఇక్కడ 2 తీసుకునేది దీనికి ముందు 6 ఉంది కాబట్టి ఇది కాదు. మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ 9 2 6 ఒకటి 9 2 7 అంటే ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ అంటున్నాడు, ఎన్నిసార్లు వచ్చింది, 1 time 2 time. దిస్ ఈస్ ద ఆన్సర్.